ముందే పుష్ప 2 నయా రికార్డ్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 గురించే చర్చ. పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు అంతగా బజ్ లేదు, కానీ ఊహించని విధంగా పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవ్వడంతో పుష్ప 2 పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విని ఎరుగని రీతిలో భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా పుష్ప 2 థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయింది. అయితే పుష్ప 2 రిలీజ్ కాకుండానే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం విశేషం. ఇంతకీ పుష్ప 2 సెట్ చేసిన నయా రికార్డ్స్ ఏంటి? పుష్ప సినిమా తగ్గేదేలే అంటూ 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించాడు. టాలీవుడ్ లో కంటే ఎక్కువగా బాలీవుడ్ లో భారీ విజయం సాధించింది. అంతేకాకుండా ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటూ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో పుష్ప ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రికార్డులకు మించి పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను ఇండియాలో 6,500, ఓవర్సీస్ లో 5,000 స్క్రీన్స్, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. దీంతో బిగ్గెస్ట్ రిలీజ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప 2 ట్రైలర్ విడుదల చేసిన కొన్ని గంటల్లోపే 150 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అలాగే ఇది విడుదలైన 15 గంటల్లోపు 40 మిలియన్ల వీక్షణలు పొందిన ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ ట్రైలర్ గా నిలిచింది. విదేశాల్లో దీని ప్రీ సేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఓవర్సీస్ లో అత్యంత వేగంగా 50,000 టికెట్స్ సేల్ అయిన చిత్రంగా పుష్ప 2 రికార్డు నెలకొల్పింది. అమెరికన్ బాక్స్ ఆఫీస్ లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీ సేల్ ద్వారానే $1 మిలియన్ మార్క్ ను చేరిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఇక హిందీ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా 24 గంటల్లో 1,00,000 టికెట్స్ సేల్ అయ్యాయి. బాలీవుడ్ లో ఆల్ టైమ్ టాప్ చిత్రాల లిస్టులో ఈ చిత్రం 3వ స్థానంలో నిలిచింది. ఇటీవల విడుదలైన ఐటెం సాంగ్ 18 గంటల్లోనే 25+ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా రికార్డు సృష్టించింది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే 300 కోట్లు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇదే కనుక జరిగితే 300 కోట్లు సాధించిన మొదటి భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలుస్తోంది. రిలీజ్ కు ముందే రికార్డులు ఇలా ఉంటే ఇక రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.